ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో మంచి స్మార్ట్ ఫోన్ తీసుకుందామని ఆశ నీకు ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. స్నాప్డ్రాగన్ 888, స్నాప్డ్రాగన్ 8 Gen 1 లాంటి మంచి ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ 20,000 సెగ్మెంట్లో 15,000 సెగ్మెంట్లో తీసుకొస్తారు. దానికి నువ్వు టెంప్ట్ అయ్యి తీసుకున్నావు అనుకో, అంతే నీ సంగతి. కొన్ని స్మార్ట్ ఫోన్స్లో రియల్లీ హీటింగ్ ఇష్యూస్ అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా బెటర్గా లేదు, సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అవి మీకు తెలియకుండా తక్కువ రేట్లో తీసుకొచ్చి సేల్లో మీరు తీసేసుకుంటారు. సో ఇదే అన్నమాట ఈ వీడియోలో వచ్చేసి ఎలాంటి స్మార్ట్ ఫోన్స్ తీసుకోవద్దో ఆ స్మార్ట్ ఫోన్స్ అయితే చెప్తాను. మ్యాక్సిమం నేను చెప్తున్న స్మార్ట్ ఫోన్స్ని నెగ్లెక్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ బెస్ట్ డీల్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను, అందులో ది బెస్ట్ డీల్స్ అయితే అప్లోడ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో లైక్ చేయండి, ఇలాంటి వీడియో చేయడానికి కొద్దిగా మోటివేట్ అయితే ఉంటుంది. సో ఈ లిస్ట్లో మనకు ఫస్ట్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో ఉన్న స్మార్ట్ ఫోన్స్ని నెగ్లెక్ట్ చేయండి, ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్స్ పర్ఫార్మెన్స్గా హీటింగ్ ఇష్యూస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. సో ఈ ప్రాసెసర్ మనకు రియల్మీ GT 2 ఉంది, అండ్ రియల్మీ GT 1 ఉంది, IQ 9 Proలో ఉంది, OnePlus 9 సిరీస్లో 9 Proలో కూడా ఉంది. ప్రాసెసర్ మాత్రం మాక్సిమం స్కిప్ చేయడానికి ట్రై చేయండి. ఎంత పెద్ద ఫోన్ అయినా తక్కువ రేట్కి వచ్చినా తీసుకోకండి, ఉందని చెప్తున్నాను. ఎస్పెషల్లీ మోటరోలా స్మార్ట్ ఫోన్స్తో కొన్ని బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ అండ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేస్తారు, వరెస్ట్ అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ హీటింగ్ ఇష్యూస్ పట్టుకుండా చాలా వేడైపోతుంది. సో రీసెంట్లీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ Moto G54 అండ్ Moto G84 లాంచ్ చేస్తారు. మీకు చూడడానికి లైట్ వెయిట్గా డిజైన్లో బిల్డ్ క్వాలిటీలో కొద్దిగా నస్తుంది, బట్ ఆ బడ్జెట్లో అంత పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్ అయితే ఉండదు. వీళ్ళు 15,000 సెగ్మెంట్లో 16,000 సెగ్మెంట్లో 12GB RAM 256GB ఆఫర్ చేస్తారు. వీటిని చూసి మీరు తీసుకోకండి, ఇవంత బెటర్ వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. అండ్ సేమ్ టైం మోటోలో ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ Moto Edge40, Moto Edge40 Fusion, Moto Edge30 Pro, Moto Edge30 Ultra అని చాలా స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేస్తారు. ప్రైమరీ 200 MP కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, POLED డిస్ప్లే ఇలాంటి ఫీచర్స్ చాలా ఆఫర్ చేస్తున్నారు. బట్ పర్ఫార్మెన్స్లో హీటింగ్ ఇష్యూస్ చాలా నోటీస్ చేస్తారు. ఎస్పెషల్లీ రీసెంట్ లాంచ్ చేసిన Moto Edge40 ఈ ఫోన్లో Dimensity 8000 సిరీస్ ప్రాసెసర్ యూజ్ చేస్తారు. సో ఘోరంగా హీటింగ్ ఇష్యూస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. స్మార్ట్ ఫోన్ ఎక్కువసేపు అయితే హ్యాండేజ్ చేయలేరు ఏదైనా గేమ్ అంటే. సో 1 అవర్ ఆడారనుకోండి, మొబైల్ టోటల్ హీటప్ అయిపోతుంది. సో హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువసేపు అయితే మీరు ఒక గేమ్ కంటిన్యూస్లీ ఆడలేరు, అంత హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. దీన్ని సాఫ్ట్వేర్లో వీళ్ళు ఎలాగో సాల్వ్ చేస్తారు, బట్ ఇదైతే ప్రాబ్లం కదా, అది నేను చెప్తున్నాను. సారీ. మీకు 30,000 to 40,000 సెగ్మెంట్లో OnePlus 11R, OnePlus Nord 3, IQ Neo 7 Pro, IQ Neo 7, Poco F4 ఇలాంటి ఫోన్స్ మీరు తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అవి స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో, Dimensity 9000 సిరీస్ ప్రాసెసర్తో, అండ్ సేమ్ టైం ఎస్పెషల్లీ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో వచ్చినాయి. ఇప్పుడు నేను చెప్పిన స్మార్ట్ ఫోన్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు స్టిల్ నౌ. సో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తే హీటింగ్ ఇష్యూస్ లాంటి ఏమైతే మీరు నోటీస్ అయితే చేయరు. బట్ ఇంకొన్ని స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, లైక్ Nothing Phone 2 అండ్ Moto Edge40 Fusion ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ దొరుకుతాయి స్నాప్డ్రాగన్ 8 Gen 1, 8 Gen 1 ప్రాసెసర్తో. మ్యాక్సిమం వాటిని స్కిప్ చేయండి, నేను చెప్పే స్మార్ట్ ఫోన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇవ్వద్దు బ్రో, మనకు తీసుకున్నాక బాధపడతారు. ఇక సామ్సంగ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్లో సామ్సంగ్ గెలాక్సీ S22, S22 Plus ని మ్యాక్సిమం స్కిప్ చేయండి, అవంత బెటర్ వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. S23 సిరీస్ తీసుకొని ట్రై చేయండి, ఆఫర్లో బెస్ట్ డీల్స్తో వస్తాయి. సామ్సంగ్ గెలాక్సీ S21 FE ఎగ్జునస్ వేరియంట్ చాలా మంది తీసుకుందామని ట్రై చేస్తున్నారు. 30,000 సెగ్మెంట్ ఉంటుంది, 25,000 సెగ్మెంట్లో తీసుకొని రావచ్చు. ఈ ఫోన్లో హీటింగ్ ఇష్యూస్ తక్కువనే ఉన్నాయి, బట్ బ్యాటరీ బ్యాకప్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు రాదు. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఇంకా ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ S23 సిరీస్ తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి, బెటర్ వాల్యూ ఫర్ మనీ అనిపిస్తాయి. అండ్ Google Pixel 7 తీసుకోవడానికి మోస్ట్ ట్రై చేయండి. సో 30,000 సెగ్మెంట్లో దొరుకుతుంది. Google Pixel 6 తీసుకోవడానికి కూడా ట్రై చేయొచ్చు, 20,000 సెగ్మెంట్లో దొరుకుతుంది. బట్ చార్జర్ బాక్స్లో రాదు, అని 18W ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అండ్ దీంతో పాటు ఓన్లీ 60Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ మైనస్ పాయింట్స్ అయితే దొరుకుతాయి. Google Pixel 7 30,000 సెగ్మెంట్లో ది వర్త్ఫుల్ స్మార్ట్ ఫోన్, దాన్ని తీసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఏ స్మార్ట్ ఫోన్స్ తీసుకోవాలో అండ్ ఏ స్మార్ట్ ఫోన్స్ తీసుకోవద్దు నా ఒపీనియన్. సో చాలా రివ్యూ చెక్ చేసి వీడియోస్లో ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో రివ్యూ చెక్ చేసి వీడియో అయితే చేశాను. సో వీడియో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటాను. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.